ఈ రోజు సెషన్ లో మనము ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో ఎలాంటి టాపిక్స్ అంటే ఎస్టర్డే కొన్ని టాపిక్స్ మనము డిస్కషన్ అయితే చేసాం. సో ఎలాంటి టాపిక్స్ లైక్ ఫ్రీలాన్సింగ్, మై బ్యాడ్. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ మనము కొన్ని అయితే ఇంపార్టెంట్ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ ఎస్టర్డే అయితే మనం అయితే డిస్కస్ చేసినాం. ఓకే, సో దీంట్లో ఆన్ ఆన్ మంత్లీ బేసిస్, ఓకే, ఆన్ మంత్లీ బేసిస్ మనము ఎంత అర్న్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే మనం అయితే చూస్తాం. ఓకే, యాక్చువల్లీ అంత ఇన్ డెప్త్ అయితే మనం వెళ్ళం కూడా, బికాస్ స్టార్టింగ్ సెషన్స్ కాబట్టి, ఇవి ఫ్రీ సెషన్స్ కాబట్టి యాక్చువల్ సెషన్స్ లో మనము చాలా అయితే ఇన్ డెప్త్ అయితే వెళ్తాం. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ లో మనము జిఎంబి వైజ్ చూసినాం. జిఎంబి ఈజ్ నథింగ్ బట్ గూగుల్ మై బిజినెస్. ఓకే, అలాగే గూగుల్ యాడ్స్. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ రిలేటెడ్ కూడా కొన్ని మనము చూసినాం. ఓకే, అలాగే గూగుల్ యాడ్స్ తర్వాత ఎస్ఈఓ. ఓకే, ఈ ఎస్ఈఓ రిలేటెడ్ కూడా కొన్ని అయితే మనం అయితే క్రాస్ చెక్ చేసినాం. అలాగే సోషల్ మీడియా. ఓకే, ఈ సోషల్ మీడియా రిలేటెడ్ కూడా మనము ఎంత ఎర్న్ చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చినట్టయితే ఎలా మనము ఎర్న్ చేయొచ్చు ఆన్ మంత్లీ బేసిస్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ కూడా మనము కొన్ని అయితే డిస్కషన్ అయితే చేసినాం. ఓకే, సో ఈ రోజు సెషన్ లో ఇంకా కొన్ని ఎలాంటి కాన్సెప్ట్స్ మన యాక్చువల్ సెషన్స్ లో డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో ఈ రోజు అయితే మనకు 1.5 hour అయితే ఉండదు. మీ డౌట్స్ అన్ని నేనైతే క్లారిఫై చేస్తాను. ప్రాబబ్లీ ఒక 1 hour వరకు అయితే మన సెషన్ అయితే ఉండొచ్చు. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు మాడ్యూల్ వైజ్, ఓకే, సో బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో మనము ఇంట్రొడక్షన్, ఓకే, ఒక ఫండమెంటల్స్ అయితే మనమైతే తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏంటి ఫండమెంటల్స్. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం చూసుకోవాలి. ఓకే, ఈ ఫండమెంటల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఎవాల్వ్ అయ్యింది. ఓకే, ఎలా ఎవాల్వ్ అయ్యింది, మార్కెట్ లోకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి మనము స్టార్ట్ అయితే చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి. ఓకే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నట్టయితే, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నట్టయితే మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఎలాంటి బిజినెస్ ని ఏ విధంగా మీరు గ్రో చేయొచ్చు. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల 3 యూజెస్ అయితే ఉన్నాయి, 4 ఉన్నాయి, సారీ. సో 4 యూజెస్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్? 1, జాబ్ చేయొచ్చు. 2, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఓకే, 3, మీరు బిజినెస్ ఫ్యూచర్ లో పెట్టుకున్నట్టయితే మీ బిజినెస్ ని గ్రో అయితే చేయొచ్చు. 4th వన్ ఏంటి? సో ఈ స్కిల్ అనేది మీరు వేరే వాళ్ళకి, లేదు అని అంటే మీకు ఏదన్నా కిడ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు పెద్ద అయినాక ఆ స్కిల్ ని మీరు వాళ్ళకి అయితే ఇవ్వచ్చు. సో అలాంటి సూపర్ డూపర్ స్కిల్ ఇది. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది. బట్ చాలా వరకు చాలా మంది మిస్యూజ్ అయితే కొన్ని విధాలుగా చేస్తున్నారు. ఓకే, బట్ దీంట్లో సాలరీస్ వైజ్ కానీ, ఓకే, ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సింగ్ వైజ్ కానీ, ఏజెన్సీ. ఓకే, ఇంకొక మెయిన్ పాయింట్, ఏజెన్సీ కూడా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఇంకా చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఓకే, సో అఫ్ కోర్స్ ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనము 1 year ప్రోలో అయితే మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, ఎలాంటి టెక్నిక్స్ అంటే దెర్ ఈస్ ఏ డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇది ఎవరికి తెలియదు. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ లో, ఓకే, మనము డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మనము డిస్కషన్ అయితే చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నట్టు. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ వల్ల యూ కెన్ ఎర్న్ lakhs of rupees. ఓకే, ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ వల్ల అంటే ఇక్కడ రీసేల్ చేస్తారు. బట్ ఈ రీసేల్ ఇవన్నీ చేయాలి అని అంటే యూ షుడ్ బి హ్యావింగ్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్.
ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ మనీ మేకింగ్, అందుకనే ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏఐ వరల్డ్ అన్నట్టు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే మనమైతే డిస్కషన్ అయితే చేస్తాం. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ మార్కెటింగ్ కూడా మనకు ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సారీ మీరు మ్యూట్ చేసుకోవాలండి. అండ్ ఇంకా స్క్రాచ్ లెవెల్కి వెళ్తే అదే చెప్పాను కదా, ఫండమెంటల్స్, ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. ఓకే, ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్. సో ఈ ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్, ఓకే, ట్రెడిషనల్ అంటే ఏంటి, డిజిటల్ అంటే ఏంటి అంటే ఇలాంటి ఫండమెంటల్స్ మనకు తెలుసుండాలి. ట్రెడిషనల్ అంటే ఏంటి, టీవీ, రేడియో, ఓకే, అలాగే పాంప్లెట్స్. ఓకే, సో ఈ పాంప్లెట్స్ అంటే ఏంటి, లీఫ్లెట్స్ అన్నట్టు. ఓకే, సో ఈ లీఫ్లెట్స్ కూడా మనము ట్రెడిషనల్ అని అంటాం. ఈ మార్కెటింగ్ ఆల్రెడీ పోయింది. ఓకే, సో ఎక్కడో ఇంకా మారుమూల గ్రామాలలో ఈ పాంప్లెట్స్ ఇవన్నీ మీరు చూస్తుంటారు. బట్ టీవీ ఆఫ్ కోర్స్ ఇది ఉంది. అండ్ అలాగే రేడియో కూడా మెట్రో సిటీస్ లలో ఎక్కువ అయితే ఉంది. అలాగే డిజిటల్ కి వస్తే ద మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కషన్ అయితే చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ లో. ఓకే, సో ఎస్సీఓ కావచ్చు, ఓకే, అండ్ అలాగే మొబైల్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, అలాగే ఎస్సిఎం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, అలాగే ఎస్ఎంఎం, అలాగే ఎస్ఎంఓ సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కావచ్చు. ఓకే, ఇవన్నీ డిజిటలే. దీనికి ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. అండ్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, అదే ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాం కదా, ఎస్సీఓ, ఎస్సీఎం, ఎస్ఎంఎం, ఎస్ఎంఓ, ఇవి ఏంటి అని అంటే కోర్ అన్నట్టు. ఈ కోర్ మాడ్యూల్స్ లేకపోతే మీరు పిల్లర్స్ అయితే వేయలేరండి. ఓకే, సో ఇవి మేజర్ గా బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. ఓకే, సో ఎలాంటివి, ఎస్సీఓ, ఎస్సీఎం, ఎస్ఎంఎం, ఎస్ఎంఓ. ఓకే, ఇవైతే మనకు కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇంకా నార్మల్ గా ఎస్ఎంఎస్ అంట, ఓకే, వాట్సాప్ మార్కెటింగ్ అంట. ఓకే, సో ఈ వాట్సాప్ మార్కెటింగ్ అనేది చాలా వరకు రీసెంట్ గా ఎక్కువ పాపులారిటీ అయితే మన ఇండియాలో అయితే ఉంది. ఓకే, మీరు చూస్తూనే ఉంటారు. ఓకే, కొన్ని మీకు ఆటోమేటెడ్ మెసేజెస్ కూడా వచ్చుంటాయి ఎస్డిఎం క్లాసెస్ నుంచి. ఇది కంప్లీట్ గా ఆటోమేషన్ చేసాం. ఎలా చేసినాం ఆటోమేషన్ అనే కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, ఇవి జస్ట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అని అంటే కీవర్డ్ రీసెర్చ్. ఓకే, ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మనము 3 to 4 days డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, బై యూజింగ్ టూల్స్. ఓకే, ఈ టూల్స్ ఎలా వాడాలి, ఎలా ప్రాపర్ గా మనము ఈ కీవర్డ్ రీసెర్చ్ చేస్తే ఎలాంటి కీవర్డ్స్ కి తక్కువ డిఫికల్టీ ఉండి ఓకే ఎక్కువ రిజల్ట్స్ మనము తెచ్చుకోవచ్చు. ఐ మీన్ ఎక్కువ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ని మనము టార్గెట్ చేసి ఎస్సీఓలో మనము ర్యాంక్ అవ్వచ్చు. ఓకే, కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఈ గోల్డెన్ రూల్స్ మనము యూస్ చేసి ఈ కీవర్డ్ రీసెర్చ్ అయితే చేస్తాం. ఓకే, అండ్ మీరు ఈ కీవర్డ్ రీసెర్చ్ ప్రాపర్ గా మీరు చేయనట్టయితే మీరు నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్. అందుకనే మనము 3 to 4 days అంటే 3 to 4 సెషన్ మనము ఓన్లీ ఆన్ కీవర్డ్ రీసెర్చ్ పైనే డిస్కషన్ అయితే చేస్తాం. ఎందుకు అనంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓ అంటే ఎవరైనా ఒక కీవర్డ్ టైప్ చేస్తే ఎక్కడ గూగుల్లో ఓకే దానికి తగ్గట్టుగా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్ లో అంటే SEO
SERP, ఈ SERP లో మన రిజల్ట్ అయితే రావాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఆ రిజల్ట్ రానట్టయితే మీరు తీసుకున్న కీవర్డ్ ప్రాపర్ గా అయితే ఉండదు. ఓకే, ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు నేను గూగుల్కి అయితే వెళ్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, మొబైల్ అండర్ 10,000 రూపీస్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూసినారా, మొబైల్ అండర్ 10,000 అన్నప్పుడు, సో ఈ స్పాన్సర్డ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఓకే, ఈ స్పాన్సర్డ్ ఏవైతే ఉన్నాయో ఇది పెయిడ్, అంటే మనము పే చేయాలి ఎవరికి, గూగుల్ కి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనము గూగుల్లో చూస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్, గూగుల్ కి అయితే మనీ అయితే పే చేయాలి. ఓకే, ఇది స్పాన్సర్డ్ రిజల్ట్స్. దట్టు వీళ్ళు టాప్ లో వచ్చినారు, అంటే ఆర్గానిక్ పైన ఇంకా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అంటే ఈ రిజల్ట్స్ కి ఇంకా కొంచెము ఎక్కువ మనీ మనము పే చేయాలి. ఓకే, ఈ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ మనము యాక్చువల్ సెషన్స్ లో చూస్తాం. ఓకే, ఎలా మనము ఆప్టిమైజేషన్ చేయాలి, ఎలా చేస్తే మనకు ఈ కాస్ట్ అనేది రెడ్యూస్ అయితే అవుతుంది. ఓకే, యా, సో ఇప్పుడు ఈ కీవర్డ్ ఏదైతే మొబైల్ అండర్ 10,000 రూపీస్ అని మనం టైప్ చేసినామో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏదొచ్చింది, ఇక్కడ స్పాన్సర్డ్ అయితే లేదు, ఇక్కడ దేర్ ఇస్ నో స్పాన్సర్డ్, దిస్ ఈస్ ప్యూర్లీ ఆర్గానిక్. ఏంటిది, ఇది ఆర్గానిక్. ఇది ఎలా వచ్చింది టాప్ లోకి, ఎస్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు SEO చేస్తున్నారు, దీంట్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఏంటి అంటే SEO స్పెషలిస్ట్ అన్నట్టు వీళ్ళందరూ. ఓకే, ఫ్లిప్కార్ట్ కదా, అమెజాన్ లో కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ గ్యాడ్జెట్స్, వీళ్ళు కూడా అంతే. అలాగే ఇంకా పాపులర్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది కూడా ఒక సెక్షన్. ఇలాంటి సెక్షన్ లో మనం ఎలా రావాలి, ఇక్కడ చూడండి, ఇది ఎస్పెషల్లీ ఈ కామర్స్. ఇదేంటి, ఈ కామర్స్ అన్నట్టు. సో ఫ్లిప్కార్ట్ వచ్చింది ఇక్కడ. అలాగే ప్రోడక్ట్స్ లో కూడా మనకు ఫ్లిప్కార్ట్ ఎలా వచ్చింది, ఫ్లిప్కార్టే కదా ఇది. ఎస్, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము SEO లో అయితే చూస్తాం. ఆండ్రాయిడ్ మొబైల్స్, ఇది కూడా ఎలా వచ్చింది, ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్ వచ్చింది. చూసినారా ఫ్లిప్కార్ట్ ఎలా వచ్చింది. ఓకే, ఇంకా స్క్రాల్ డౌన్ చేస్తే మళ్ళీ ఇంకొక యాడ్. ఓకే, ఇంకొక యాడ్ ఇన్ ద సెన్స్ స్పాన్సర్డ్. ఓకే, వీళ్ళు పైన మనం చూసినాం, అక్కడ కూడా ఆ పొజిషన్ అంటే ఆ స్లాట్ కి, ఫస్ట్ స్లాట్ కి మనీ అయితే పే చేస్తున్నారు. అలాగే ఈ స్లాట్ కి కూడా ఓకే, అమెజాన్ వాళ్ళు మనీ అయితే పే చేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు SEM లో వస్తాయి. మనం ఇప్పుడు ఓన్లీ గూగుల్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు అదర్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ బింగ్. ఓకే, బింగ్ యాడ్స్ అంటాం, ఎస్పెషల్లీ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు కదా. ఓకే, సో ఈ మైక్రోసాఫ్ట్ యాడ్స్ కూడా మనము చూస్తామన్నమాట. అలాగే బింగ్ సెర్చ్ ఇంజిన్ లో కూడా ఎలా మనము పొజిషన్స్ తీసుకోవచ్చు, ఆన్ వాట్ బేసిస్ మనకు ఆ బింగ్ సెర్చ్ ఇంజిన్ వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ కూడా మనము చూస్తాం. ఎక్కువ విల్ బి డిస్కసింగ్ ఆన్ గూగుల్ అన్నట్టు. ఓకే, దట్ ఈస్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఓకే, అండ్ అలాగే ఇది కూడా ఒక సెక్షనే, పీపుల్ ఆల్సో ఆస్క్. ఓకే, ఇదే PAA అంటాం. ఓకే, నార్మల్ గా సెర్చ్ ఇంజిన్ అంటే SERP ని ఓకే, యూజర్స్ ఒక రిజల్ట్స్ ఎలా వస్తుంది అని వాళ్ళు మాత్రమే అలా చూస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటర్స్, ఓకే, ఈ SERP లో ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు, ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ సెక్షన్స్ లలో డిఫరెంట్ ఒక్కొక్క సెక్షన్ అయితే మనకైతే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే SERP రిజల్ట్స్, దట్ ఈస్ ఫస్ట్ సెక్షన్. అండ్ అలాగే యాడ్స్. ఓకే, అలాగే PAA అన్నట్టు, పీపుల్ ఆల్సో ఆస్క్.
ఓకే, ఇంకా ఏమున్నాయి మళ్ళీ చూడండి, వీడియో కూడా వస్తుంది బి బామ్ అన్నట్టు. ఓకే, ఇది మనం పైన కూడా చూసినాం, సెకండ్ పొజిషన్ లో వచ్చినట్టుంది. ఓకే, బట్ ఇక్కడ కూడా ఒక వీడియో అయితే వచ్చింది. ఎలా వచ్చింది వీడియో? త్రూ ఎస్ఈఓ. ఎస్పెషల్లీ ఇది ఏంటి అని అంటే యూట్యూబ్ ఎస్ఈఓ. అదేంటి? యూట్యూబ్ ఎస్ఈఓ అన్నాడు, యూట్యూబ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరన్నా ఏదైనా టైప్ చేసినప్పుడు, ఓకే, నేను గూగుల్లో మొబైల్ అండర్ 10,000 రూపీస్ అని టైప్ చేసిన, నాకు ఇక్కడ ఒక వీడియో వచ్చింది. ఇది నా ప్రాపర్ కీవర్డ్. గూగుల్ ఏం చేస్తుంది? ఈ గూగుల్ అనేది ఎవరైతే కీవర్డ్ టైప్ చేస్తారో దానికి రిలవెంట్ గా సర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంట్ సర్చెస్ యూజర్స్, ఓకే, ఈ యూజర్స్ కి చూపిస్తుంది. ఓకే, యూజర్స్ కి చూపిస్తుంది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ గూగుల్ మార్కెట్ షేర్ ఎంత? ఇది ఇంపార్టెంట్ కదా. గూగుల్ మార్కెట్ షేర్ ఎంత? 83.5%. అంటే అదర్ సర్చ్ ఇంజిన్స్ కన్నా గూగుల్ ఫార్ 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 ఎక్కువ షేర్స్ అయితే మార్కెట్ లో అయితే ఉన్నాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్స్ చెప్తున్నాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్స్ అన్నట్టు. గూగుల్ వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? యాడ్స్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి? యాడ్స్. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇచ్చింది గూగుల్ యాడ్స్. బిలియన్స్ బిలియన్స్ డాలర్ ఇండస్ట్రీ తెలుసా? అడ్వర్టైజ్మెంట్ బిలియన్స్ బిలియన్స్ డాలర్స్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఎంటైర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ ఎంటైర్ సిస్టమ్ అంతా వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది గూగుల్ యాడ్స్ నుంచే. బికాస్ సి స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా కావచ్చు, ఓకే, మీడియం, సో స్మాల్ అయినా కావచ్చు, మీడియం అయినా కావచ్చు, అలాగే లార్జ్ బిజినెస్ ఓనర్స్ అయినా కావచ్చు, కంపెనీస్ అయినా కావచ్చు, వీళ్ళందరికీ ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. ఓకే, కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ అందరూ ఎక్కువ ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్లోనే సెర్చ్ చేస్తారు. బికాస్ 83% ఉంది మార్కెట్ షేర్ వీళ్ళకి. ఇప్పుడు ఏఐ వచ్చినా కానీ, ఓకే, ఐ గెస్ 87 ఉండే ముందు, ఇప్పుడు కొంచెం 4% అయితే తగ్గింది. బికాస్ ఈ చాట్ జీపీటీ అదర్ ఏఐ అంటే జెన్ ఏఐ మాడ్యూల్స్ రావటం వల్ల కొంచెం మార్కెట్ షేర్ తగ్గింది. ఎందుకు? కొంతమంది యూజర్స్, ఓకే, గూగుల్ యూజ్ చేసే బదులు వాళ్ళు డైరెక్ట్ గా ఈ చాట్ జీపీటీ ఏఐ మాడ్యూల్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఓకే, జెమినై కావచ్చు, జెమినై ఆఫ్ కోర్స్ గూగుల్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఎలాగైనా మళ్ళీ అయితే ట్రాఫిక్ అయితే తెచ్చుకుంటారు. చాట్ జీపీటీ ఎవరిది? దిస్ ఈస్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, అలాగే ఇంకొక టూల్ కూడా ఉంది, పర్ప్లెక్సిటీ. ఇది కూడా జెన్ ఏఐ టూల్ అన్నట్టు, జనరేటివ్ ఏఐ టూల్. ఇలాంటి టూల్స్ కూడా మనము డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా యూజ్ చేస్తాం, ఆ కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను కీవర్డ్ ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ అయితే మీకు చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? మనము కీవర్డ్స్ రాంగ్ గా చూసుకున్నట్టయితే, ఓకే, రాంగ్ కీవర్డ్స్ చూస్ చేసుకుంటే, ఓకే, అప్పుడు మీ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వేస్ట్ అవుతుంది. అందుకనే మనము 3 to 4 సెషన్స్ మనము తీసుకుంటాం అన్నట్టు, అంత ఇన్ డెప్త్ వెళ్తాం ఈ కీవర్డ్ రీసెర్చ్. దీంట్లో ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ మనము యాక్చువల్ సెషన్స్ లో అయితే చూస్తాం. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండ్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఏంటి, ఓకే, యూజర్ ఎలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తాడు, ఓకే, ట్రెండింగ్ కీవర్డ్స్ సెర్చ్ చేస్తాడా, ఆ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉందా, అది కూడా మనము క్రాస్ చెక్ చేస్తాం. అఫ్ కోర్స్ టూల్స్ అనేది మ్యాండేటరీగా మనము యూజ్ అయితే చేయాలి. దీని యాక్సెస్ కూడా మనము ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ యాక్సెస్. ఓకే, దట్ టు పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఈ పెయిడ్ టూల్స్ యాక్సెస్ అన్ని మనము మన పెయిడ్ పార్టిసిపెంట్స్ కి ఇచ్చేస్తాం అన్నట్టు.
ఓకే, నెక్స్ట్ ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాము? గూగుల్ కీవర్డ్ ప్లానర్, గూగుల్ కీవర్డ్స్ ప్లానర్ అన్నట్టు, ఇది ఫ్రీ. ఓకే, దీనికి యాక్సెస్ కూడా మేము ఇస్తాం. అండ్ ఆల్సో ఈ KW ఫైండర్, ది మోస్ట్ రిలయబుల్ టూల్ ఆన్ కీవర్డ్ రీసెర్చ్. ఏంటి అని అంటే కొన్ని టెక్నిక్స్ అని చెప్పాను కదా, ఆ టెక్నిక్స్, ఆ మెథడ్స్ మనము KW ఫైండర్ లో కూడా కొన్నిటి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్మాల్ SEO టూల్స్, ఇది కూడా మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. KW ఫైండర్ ఆఫ్ కోర్స్ పెయిడ్ టూల్ కాబట్టి మనమైతే యాక్సెస్ అయితే ఇస్తాం. అండ్ అలాగే ఇంకా కొన్ని అడిషనల్ టూల్స్ ఉన్నాయి. ఏంటివి? SEM రష్ అంటే సంరష్ అన్నట్టు, AHREFs. ఓకే, అలాగే కీవర్డ్ ఎవ్రీవేర్. ఓకే, ఇది ఒక టూల్ అన్నట్టు. అలాగే ఊబర్ సజెస్ట్. ఓకే, ఊబర్ సజెస్ట్, మీరు అందరూ ఈ నేమ్ ఎక్కువ వినే ఉంటారు, నీల్ పటేల్. ఓకే, ఈయన నీల్ పటేల్ అన్నట్టు. సో ఈయన ఊబర్ సజెస్ట్ ఓనర్ అన్నట్టు. ఓకే, ఇంకొక టూల్ కూడా ఉంటుంది. ఏంటిది అది? ఆన్సర్ ది పబ్లిక్. ఆన్సర్ ది పబ్లిక్. ఓకే, సో ఈ టీమ్ కూడా నీల్ పటేల్ అన్నట్టు. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ మనము ఎలా యూజ్ చేయాలి. ఓకే, అడిషనలీ దాంట్లో మనము కొన్ని AI టూల్స్ కూడా చూస్తాం, జనరేటివ్ AI టూల్స్. దాంట్లో మనము కీవర్డ్స్ ని ఎలా మనము చూస్ చేసుకోవాలి. లోకలైజ్డ్ కీవర్డ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకలైజ్డ్ కీవర్డ్స్ అంటే ఏంటి? సో హై లెవెల్లో నేనైతే మీకు చెప్తాను చూడండి. నియర్ మీ కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది? సలూన్ షాప్ నియర్ మీ. ఓకే, నియర్ మీ ఇదేంటి? లోకలైజ్డ్. ఈ నియర్ మీ అనేది లోకలైజ్డ్ కీవర్డ్స్ అన్నట్టు. ఎక్కడ వస్తుంది కీవర్డ్? అది గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ లో వస్తుంది. ఓకే, గూగుల్ మ్యాప్స్ ఎలా వర్క్ అవుతుంది? అదే మీరు ఎక్కువ చూస్తారు కదా, స్టార్ రేటింగ్ అన్ని ఉంటాయి. ఓకే, ఈ స్టార్ రేటింగ్ కస్టమర్ దగ్గర బిజినెస్ ఓనర్స్ తీసుకుంటారు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ గూగుల్ మ్యాప్ లో టాప్ లో ఎలా రావాలి, దానికి మనము కీవర్డ్స్ ఎలా సెలక్షన్ చేసుకోవాలి, అంటే ఎలా చూస్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఆ కాన్సెప్టే లోకలైజ్డ్ కీవర్డ్ రీసెర్చ్. ఓకే, సో ఎలాంటి పారామీటర్స్ మనము చూస్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసింగ్ ద లోకలైజ్డ్ కీవర్డ్స్. ఓకే, అలాగే ఇంకొకటి మాస్టర్ టాపిక్ ఏంటి అని అంటే కాంపిటీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు? అఫ్ కోర్స్ మీలో కూడా కొంతమంది అదర్స్ ఇన్స్టిట్యూట్ డెమోస్ కూడా వినుంటారు కదా, వాళ్ళ SDM కి ఏంటి? కాంపిటీటర్స్. SDM క్లాసెస్ కి వాళ్ళు కాంపిటీటర్స్. సో ఈ కాంపిటీటర్ రీసెర్చ్ ఎలా చేయాలి? వాళ్ళ కీవర్డ్స్ ఎందుకు ర్యాంక్ అవుతున్నాయి? వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉంది? కంప్లీట్ కాంపిటీటర్ రీసెర్చ్ అయితే మనమైతే చూస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కీవర్డ్స్ వైజ్. ఓకే, అండ్ అలాగే చూసింగ్ ద రైట్ కీవర్డ్స్. చెప్పాను కదా, మీరు ప్రాపర్ కీవర్డ్స్ చూస్ చేసుకోలేకపోతే మీ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఎక్కువ అయితే ఇంప్రూవ్ అయితే అవ్వదు. మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసుకోవాల్సిందే. అందుకనే ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ కి కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి, ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఎలాంటి లోకలైజ్డ్ కీవర్డ్స్ తీసుకోవాలి అంటే లోకల్ బిజినెసెస్ చాలా ఉన్నాయి కదా, లోకల్ బిజినెసెస్ మీ సరౌండింగ్ లోనే ఎక్కువ ఉంటాయి. సో వాటికి మనం ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి? ఓకే, కాంపిటీటర్ వెబ్సైట్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా మనం చేయాలి, రైట్ కీవర్డ్స్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము ఈ కీవర్డ్ రీసెర్చ్ లో చూస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అప్పుడే నేను చెప్పినా కదా, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే మేజర్ థింగ్ SEO. ఓకే, అప్పుడే నేను చూపించినట్టు ఒక సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ ఎలా వర్క్ అవుతుంది అంటే SERP, సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మనము ఇంట్రొడక్షన్ ఎలా మనకి సర్చ్ ఇంజన్ వర్క్ అవుతుంది, ఓకే అలాంటి కాన్సెప్ట్స్ చూస్తాం. అండ్ అలాగే ఫండమెంటల్స్
ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఆ కాన్సెప్ట్స్ అయితే మనమైతే డిస్కషన్ అయితే చేస్తాం. అండర్స్టాండింగ్ ద ఎస్ఏఆర్పి అండ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, క్రాలింగ్ అంటే ఏంటి. ఓకే, వన్స్ ఈ కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అయినాక నెక్స్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అయితే వస్తుంది. అలాగే టెక్నికల్ ఎస్ఈఓ కూడా మనకు ఇంక్లూడ్ అయితే అయ్యింది. ఓకే, సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ అంటే ఏంటి, జెన్యూన్ గా మనము ఎస్ఈఓ అయితే చేస్తాం. బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి, కొన్ని బ్లాక్ హ్యాట్ మెథడ్స్ అంటే ఎస్సీఆర్పికి అంటే సెర్చ్ ఇంజిన్స్ కి ఇల్లీగల్ టెక్నిక్స్ అన్నట్టు. ఓకే, ఇలాంటి టెక్నిక్స్ మనం యూజ్ చేసినట్టయితే మన వెబ్సైట్ పీనలైజ్ అయితే చేస్తారు. ఎవరు చేస్తారు, గూగుల్ వాళ్ళు చేస్తారు. బట్ మనము వైట్ హ్యాట్ మెథడ్సే యూజ్ చేస్తాం. బట్ ఈ టెక్నిక్స్ మీరు తెలుసుకొని ఉండాలి. ఓకే, అంటే కీవర్డ్ స్టఫింగ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. స్టఫింగ్ అన్నట్టు. ఓకే, ఎవ్రీ ఒక 2 to 3 వర్డ్స్ కి కీవర్డ్స్ అయితే స్టఫ్ చేస్తూనే ఉంటారు. అంటే రిపీటెడ్ చేస్తుంటారు. అది బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అన్నట్టు. అలాంటి టెక్నిక్స్ మనము యూజ్ చేయకూడదు. అది యూజ్ చేసినామంటే మన వెబ్సైట్ పీనలైజ్ చేస్తుంది. ఎవరు చేస్తారు, గూగుల్ వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే టైటిల్ ఇవన్నీ ఇంకా కొన్ని టెక్నికల్ టర్మినాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, మెటా డిస్క్రిప్షన్. ఓకే, సో ఇవన్నీ మీకు ఇన్ డెప్త్ అయితే కాన్సెప్ట్స్ అయితే మనం అయితే డిస్కషన్ అయితే చేస్తాం. అండ్ అలాగే మేజర్ థింగ్ ఏంటి, స్ట్రాటజీ. ఏంటి స్ట్రాటజీ అన్నట్టు. స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఫైన్, ఇవన్నీ నేర్చుకున్నాక ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే వెబ్సైట్ అనేది ప్రాపర్ గా ఎస్ఈఆర్పిలో టాప్ లో వస్తుంది. ఈ స్ట్రాటజీస్ మనము ఎక్కువ డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో ఇంకా మనకు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో పేజ్ స్పీడ్ అంటే ఏంటి, మొబైల్ ఫ్రెండ్లీనెస్, ఓకే, స్కీమా, ఇమేజ్ ఆప్టిమైజేషన్, ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఓకే, సైట్ మ్యాప్స్, రోబోట్స్, ఈ కాన్సెప్ట్స్ అని మనము ఇన్ డెప్త్ గా డిస్కషన్ అయితే చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ద టెక్నికల్ టర్మినాలజీస్. ఇంకా కొన్ని టూల్స్, అడిషనల్ టూల్స్ ఏంటి, సిఎంఎస్. అప్పుడే నేను చెప్పాను కదా, సిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నట్టు. సిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఎస్పెషలీ వర్డ్ ప్రెస్. దిస్ ఈజ్ వన్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకా నెక్స్ట్ విక్స్. ఓకే, విక్స్ కూడా ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఏ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ చేయాలన్నా కానీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, మనం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసినాము అని అంటే అయిపోతుంది, వచ్చేస్తుంది. ఓకే, ఆ కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. దీంట్లో ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. యోస్ట్, ఇది ఎస్సీఓకి చాలా, ఎస్పెషల్లీ సిఎంఎస్ కి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ప్లగ్ఇన్ అన్నట్టు. ర్యాంక్ మ్యాన్, ఇది ఒక టూల్, ఇది కూడా ఒక ప్లగ్ఇన్. స్క్రీమింగ్ ఫ్రాగ్, ది #1 టెక్నికల్ ఎస్సీఓ అనాలిసిస్ ఫర్ ద వెబ్సైట్స్. అది ఒక 10 పేజ్ అయినా కావచ్చు, 10 lakhs వెబ్ పేజెస్ అయినా కావచ్చు. అఫ్ కోర్స్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్ పేజెస్ ఉన్న వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఏంటివి, ఫ్లిప్కార్ట్ వాళ్ళకు కూడా మిలియన్స్ ఉన్నాయి, అమెజాన్ వాళ్ళకు కూడా ఉన్నాయి, ఓయో, ట్రిప్ అడ్వైజర్, booking.com. ఓకే, సో ఇలాంటి వెబ్సైట్స్ అన్ని దానికి మిలియన్స్ ఆఫ్ పేజెస్ అయితే ఉన్నాయి. ఎలా అనలైజ్ చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ టాప్ నాచ్ టెక్నికల్ టూల్స్ లైక్ స్క్రీమింగ్ ఫ్రాగ్, సెమ్రష్, SEMrush అంటారు. ఓకే, అండ్ అలాగే Ahrefs. ఈ టూల్స్ కూడా మనము ఆన్ పేజ్ అనాలిసిస్ వైజ్ మనము డిస్కషన్ అయితే చేస్తాం. సర్చ్ కన్సోల్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ అన్ని టూల్స్ లేకపోయినా కానీ ఈ టూల్ అయితే కంపల్సరీ ఉండాలి. బికాస్ ఇది గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ సర్చ్ కన్సోల్ గురించి మనం డిస్కషన్ అయితే చేస్తాం. మాజ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆన్ పేజ్ అనాలైసిస్ టూల్ అన్నట్టు. సర్ఫర్ ఏంటి, AI టూల్. ఓకే, గూగుల్ పేజ్ ఇన్సైట్స్, ఇదేంటి, స్పీడ్ మనము క్రాస్ చెక్ చేయొచ్చు. ఊబర్ సజెస్ట్, అప్పుడే చెప్పినా కదా, నీల్ పటేల్, NP డిజిటల్ ఉన్న. సో ఈ టూల్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. గూగుల్ సర్చ్ కన్సోల్ ఈజ్ ఎ ఫ్రీ టూల్. గూగుల్ పేజ్ ఇన్సైట్స్,
ఈజ్ ఎ ఫ్రీ టూల్. ఓకే, ఇంకా మిగతావన్నీ పెయిడ్ టూల్స్. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే స్క్రీమింగ్ ఫ్రాగ్. ఈ టూల్ ఏదైతే ఉందో టిల్ 500 పేజెస్ వరకు మనము ఫ్రీగా అనలైజ్ చేయొచ్చు. మళ్ళీ కాస్ట్ ఉంటుంది దీనికి. ఓకే, బట్ దాంట్లో ఉన్న టెక్నికల్ టర్మినాలజీస్ అవన్నీ మనము ఇన్డెప్త్ గా అయితే డిస్కషన్ అయితే చేస్తాం. ఇంకొకటి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్. ఆన్ పేజ్ అయిపోతుంది అంటే పేజ్ లో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ మనము రిజాల్వ్ అయితే చేస్తాం. బట్ మనకు అది చేసిన వెంటనే ర్యాంకింగ్స్ వస్తాయా అంటే గూగుల్లో మనము ర్యాంక్ అవుతామా అంటే అవ్వం. మనము అడిషనల్ గా ఏం చేయాలి, లింక్ బిల్డింగ్ చేయాలన్నమాట. లింక్ బిల్డింగ్ చేయటానికి అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉంది. ఓకే, ఈ ఎలక్షన్ లో మనకు ఎవరన్నా ఒక లీడర్ గెలవాలి అని అంటే ఏం కావాలి, వాళ్ళకి ఎక్కువ ఓట్స్ కావాలి, కరెక్టా? అలాగే మనము ఎస్సీఆర్పిలో ర్యాంక్ అవ్వాలి అని అంటే మనకు కూడా బ్యాక్ లింక్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ నుంచి మనకు సోర్స్ లింక్స్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ మొబైల్స్, సో వికీపీడియా తీసుకున్నాం. సో ఇక్కడ వికీపీడియా లింక్. ఇక్కడ మనము ఏదో ఒకటి టైప్ చేస్తాం. సో ఇప్పుడు రీసెంట్ గా వార్ అయితే జరుగుతుంది. ఓకే, నేను జస్ట్ వార్ అని టైప్ చేసిన. ఇక్కడ ఇవన్నీ ఆర్టికల్ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ నేనేం చేస్తా, స్ట్రైట్ అవే స్క్రాల్ డౌన్ చేసి రెఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ప్రతి వికీపీడియా ఆర్టికల్ కి రెఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినారా రెఫరెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది, సో వే బ్యాక్ మషిన్. దిస్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ లింక్. ఎవరికి? వికీపీడియా వే బ్యాక్ మిషన్. ఈ వే బ్యాక్ మిషన్ పైన క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇంకొక పేజ్కి మనకు వెళ్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనము క్లిక్ చేస్తే అది థర్డ్ పార్టీ వెబ్సైట్ కి అయితే రౌట్ అయితే అవుతుంది. ఇది వికీపీడియాకి వెళ్ళదు, థర్డ్ పార్టీ వెబ్సైట్. ఏ వెబ్సైట్ ఇది? వే బ్యాక్ మెషిన్. ఓకే, ద బ్యూటీ ఆఫ్ వే బ్యాక్ మిషన్ తెలుసా మీకు? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఈ టూల్ మీరు ఓపెన్ చేసి google.com మీరు టైప్ చేయండి, జస్ట్ google.com. ఓకే, నేను చూపిస్తా ఫస్ట్. నెక్స్ట్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు అనలైజ్ అయితే చేయాలి. ఓకే, ఈ google.com నేను టైప్ చేసిన. ఇప్పుడు స్ట్రైట్ అవే ఇప్పుడు ఉన్న గూగుల్ ఓపెన్ అయింది. అదే 1990s లో గూగుల్ ఎలా ఉంది, 2000 లో గూగుల్ ఎలా ఉంది, 2002 లో గూగుల్ ఎలా ఉంది, 2005 లో గూగుల్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను. నేను ఒక చోట క్లిక్ చేసిన అన్నట్టు. ఓకే, ఇట్స్ లోడింగ్. చూడండి, ఇది ఎప్పటి గూగుల్? 2001 గూగుల్. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా డేటా, నవంబర్ టు డిసెంబర్ 2001 గూగుల్ అన్నట్టు. అంటే అప్పుడు ఇలాగుంది గూగుల్. చూడండి, వెబ్ సెర్చ్, ఇమేజెస్, గ్రూప్స్, డైరెక్టరీ, అడ్వాన్స్డ్ సెర్చ్, ప్రిఫరెన్సెస్, లాంగ్వేజ్ టూల్స్. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ, గూగుల్ సెర్చ్. చూసినారా 2001 గూగుల్ ఇది. ఇలాగ మీరు అమెజాన్ ది కూడా చూడండి. ఓకే, ఇలాగే ఫ్లిప్కార్ట్ కూడా చూడండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వే బ్యాక్ మిషన్. తెలుగులో ఒక మూవీ ఉంది, ఆదిత్య 369 అన్నట్టు. ఓకే, సో దీంట్లో వాళ్ళు ఏంటి అని అంటే ప్రీవియస్ కాలానికి, పాస్ట్ కాలానికి వెళ్తారు అన్నట్టు. అలాగే విత్ ద హెల్ప్ ఆఫ్ వే బ్యాక్ మిషన్ మనము ప్రీవియస్ రిజల్ట్స్ అయితే చూస్తాం. ఇలా మీ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా మీరు చూడొచ్చు. అది గూగుల్ కి అంటే సెర్చ్ ఇంజిన్స్ కి సబ్మిట్ చేసినట్టయితే మనకు ఇవైతే చూస్తాం. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కషన్ అయితే చేస్తాం. సో ఇది ఏంటి, ఇది థర్డ్ పార్టీ లింక్స్. ఎవరికి? వికీపీడియాకి. ఓకే, సో ఇది వచ్చి మనము ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అయితే మనం అయితే చూస్తాం. సో దీంట్లో ఇంకా కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి.
ఈ టెక్నిక్స్ అన్ని డైరెక్టరీ సబ్మిషన్స్ అంట, అవంట ఇవంట అన్ని వస్తాయి అన్నట్టు. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఒక ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, వీడియో ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, ఓకే, ఎలా చేస్తే మనము టాప్ లో అయితే వస్తాం. ఇలాంటి కాన్సెప్ట్స్ మనము డిస్కషన్ అయితే చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ SEO. అడిషనల్ టూల్స్ ఉన్నాయి ఇంకా ఆఫ్ పేజ్ కి. ఓకే, ఆఫ్ పేజ్ కి అడిషనల్ టూల్స్, ట్రెండింగ్ కొన్ని లిస్ట్ ఆర్ పోస్ట్ అయితే మనమైతే బజ్ సుమోలో చూస్తాం. మెజెస్టిక్ బ్యాక్లింక్స్ వైజ్, కాంపిటీటర్ బ్యాక్లింక్స్ వైజ్ మనము చూస్తాం. గూగుల్ అలర్ట్స్, ఎందుకు గూగుల్ అలర్ట్స్ అంటే PR ప్రెస్ రిలీజెస్ చేసినప్పుడు మనము గూగుల్ అలర్ట్స్ లో మన వెబ్సైట్ అయితే ఇస్తాం. సమ్బ్రష్ బ్యాక్లింక్స్ పర్పస్ కూడా మనము యూజ్ చేస్తాం. హంటర్, ఓకే, ఇది కూడా బ్యాక్లింక్స్ రిలేటెడ్ అండ్ లోకల్ కీవర్డ్స్ వైజ్ కొన్ని డిస్కషన్ అయితే చేస్తాం ఈ టూల్స్. మాజ్, ఓకే, నింజా అవుట్ రీచ్, గెస్ట్ పోస్టింగ్ కి, ఓకే, కొన్ని టెర్మినాలజీస్ మీకు అర్థం కాకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇది ఏంటి అంటే ఫ్రీ సెషన్స్ కాబట్టి, బట్ యాక్చువల్ సెషన్స్ లో మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి మనము ఇన్డెప్త్ గా అయితే డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇంకా ఏమొస్తాయి, SEO అప్డేట్స్ అండ్ అనాలిసిస్ అన్ని మనకు. ఓకే, సో ఇప్పుడు 2000 లో గూగుల్ ఒకలాగా ఉండింది, 2001 ఇంకొకలాగా, 2002 ఇంకొకలాగా, అలాగే ఎవ్రీ ఇయర్ వాళ్ళ సర్చ్ ఇంజన్ ని అప్ టు డేట్ పెట్టుకుంటారు అన్నట్టు. అప్ టు డేట్ పెట్టుకుంటారు. ఈ అప్ టు డేట్స్ ఉండేటివి ఏంటి తెలుసా, అల్గోరిథమ్స్. ఈ అల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఊరికనే ఇవ్వదు ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఊరికనే ఇవ్వదు గూగుల్. ఈ అల్గోరిథమ్స్ ని మనము సాటిస్ఫై చేయాలి. అంటే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ అప్డేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అవి కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఇవే అల్గోరిథమ్స్. పాండా అల్గోరిథం, ఓకే, పిజన్, పెంగ్విన్, పైరెట్, హమ్మింగ్ బర్డ్, ఓకే, మొబైల్ ఫ్రెండ్లీ, ర్యాంక్ బ్రెయిన్, ఇవన్నీ అల్గోరిథమ్స్. ఎవరివి అల్గోరిథమ్స్, గూగుల్ అల్గోరిథమ్స్. ఎవ్రీ ఇయర్ ఇది మనకైతే వచ్చినాయి అన్నట్టు. గూగుల్ మై బిజినెస్ అప్పుడే చెప్పినా కదా, మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అదేంటి, గూగుల్ మై బిజినెస్ ఆర్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టు. ఓకే, GBP, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఇది కూడా మనము ఇన్ డెప్త్ గా వెళ్తాం. బికాస్ ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే మీకు జాబ్ పర్పస్ కావచ్చు, లేదంటే మీ ఓన్ బిజినెస్ ఉంది అంటే ఆ మీ ఓన్ బిజినెస్ లో కూడా దీన్ని ఎక్కువ అయితే ఇంప్లిమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు క్వాలిటీ లీడ్ జనరేషన్ అయితే ఎక్కువ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకు ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తాయంటే, లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లేసెస్ ఎలా మనం సెటప్ చేసుకోవాలి, సర్చ్ ఇంజిన్ విజిబిలిటీ రిపోర్ట్స్ ఎలా ఉంటుంది, ఓకే, వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, రివ్యూస్ ఎలా తీసుకోవాలి ఫ్రమ్ ద కస్టమర్స్. ఓకే, ఇలా ఉంటుంది అన్నట్టు మనకు. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే జస్ట్ లయన్ట్రీ గ్రూప్ అని మీరు టైప్ చేస్తే ఒక GMB అయితే వస్తుంది, చూస్తారా, రివ్యూస్. ఓకే, ఇదేంటి తెలుసా, డాష్ బోర్డ్, GMB డాష్ బోర్డ్ అన్నట్టు. ఈ డాష్ బోర్డ్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఇన్ డెప్త్ గా మనం అయితే డిస్కషన్ అయితే చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ మనము జెన్ AI టూల్స్ లైక్ ChatGPT ఆర్ పర్ప్లెక్సిటీ, ఇది కూడా చాలా ఫేమస్, పర్ప్లెక్సిటీ ఆర్ ఇంకా జెమినై. ఓకే, సో ఇలాంటి టూల్స్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి కొన్ని అయితే మనమైతే తీసుకొని ఎడిట్స్ అయితే చేస్తాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనము వెబ్సైట్ కి, ఓకే, సో వెబ్సైట్ కి ఈ ChatGPT ప్రాంప్ట్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్, ఓకే, ఈ కాంటెంట్ వైజ్ జనరేట్ అయితే చెయ్యం. చెప్పినా కదా, గూగుల్లో ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ రావటము అంత ఈజీ కాదు, బట్ విత్ రైట్ స్ట్రాటజీ మనమైతే ర్యాంక్ అయితే అవ్వచ్చు. ఇక్కడ SERP లో, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో, అలాగే లోకల్ SEO లో కూడా. ఓకే, స్ట్రాటజీస్ కూడా మనము ఎక్కువ డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, లేదా మీ బిజినెస్ ఉంది, మీ బిజినెస్ కి రైట్ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి,
ఎలా యూజ్ చేస్తే మనకు ఎక్కువ లీడ్ జనరేషన్ అవుతుంది. ఓకే, ఈ లీడ్ జనరేషన్ అయ్యింది అని అంటే బిజినెస్ ఎక్కువ అవుతుంది కదా. ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఏంటి? లీడ్స్ లీడ్స్ లీడ్స్. లీడ్ అంటే నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, అంతే. ఈ డేటా వచ్చింది అని అంటే ఏ బిజినెస్ అయినా కానీ అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే బిజినెస్ ఇస్తారు, ఇంట్రెస్ట్ లేదు అని అంటే బిజినెస్ ఇవ్వరు. అందరినీ ఆ బిజినెస్ రిలేటెడ్ తీసుకోవాలి అనేది చాలా రాంగ్ అన్నట్టు. అంటే 100 పీపుల్ కి మీరు నచ్చాల్సిన అవసరం లేదు. ఈ 100 పీపుల్ లో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? దట్ ఈస్ కాల్డ్ బయ్యర్ పర్సోనా. ఈ బయ్యర్ పర్సోనా మీరు మీ బిజినెస్ లో ఎలా అప్లై చేయాలి అనే కాన్సెప్ట్స్ కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఓకే, సో ఇది ఒక రిపోర్ట్ అన్నట్టు. జస్ట్ ఇది ఒక రిపోర్ట్. ఇక్కడ మనకి ఏముంటుంది, ఎస్పెషలీ జిఎంబిలో కాల్స్ ఎలా వస్తాయి, మెసేజెస్, ఈ ఆప్షన్ ఇప్పుడు లేదు. ఓకే, బుకింగ్స్, డైరెక్షన్స్, ఓకే, వెబ్సైట్ క్లిక్స్, డైరెక్షన్స్ మీరు టైప్ చేస్తూ ఉంటారు కదా, హైదరాబాద్ టు ఓకే బెంగళూరు డిస్టెన్స్ అన్నప్పుడు ఏం ఓపెన్ అవుతుంది? డైరెక్షన్సే ఓపెన్ అవుతుంది. అప్పుడు మ్యాప్సే ఓపెన్ అవుతుంది. అబ్జర్వ్ చేసినారా? ఎస్, ఈ మ్యాప్స్ లో మనము ఎలా ర్యాంక్ అవ్వాలి అనే కాన్సెప్ట్సే జిఎంబి అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ లోకల్ ఎస్ఈఓ. ఓకే, ఇక్కడ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేసిక్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, ఓకే, అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. మనము ఈ అడ్వాన్స్డ్ లెవెల్ ఆప్టిమైజేషన్ వరకు వెళ్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎం. క్లియర్ ఫ్రెండ్స్?